నల్లమల్లను వీడి గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ దేవనగరం గ్రామ సమీపంలో వచ్చిన చిరుత అక్కడ పాత పేపర్ మిల్లుకు చెందిన ఖాళీ స్థలంలో ఓ గుంతలో పడింది. ఈ విషయాన్ని బుధవారం సాయంత్రం తెలుసుకున్న అధికారులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. తొలుత గుంతలో నిచ్చెన ఏర్పాటు చేయగా ఎక్కినట్టే ఎక్కి కింద పడిపోయిన చిరుత అక్కడే ఉండిపోయింది. గురువారం ఉదయం గిద్దలూరు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు, సబ్ డిఎఫ్ఓ శ్రీకాంత్ రెడ్డి, గిద్దలూరు రేంజర్ కుమారరాజా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతకు ఎరగా బోన్లో మేకపిల్లను ఏర్పాటు చేసి ఉంచారు. మధ్యాహ్నం సమీపంలో గుంత నుంచి బయటకు వచ్చి అటు తిరిగిన చిరుత తిరిగి లోపలికి వెళ్లిపోయింది. అనంతరం దేవనగరం చేరుకున్న శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్ బిఎస్ఎన్ మూర్తి అక్కడికి వచ్చారు. బోన్ను గుంతకు అతి సమీపంలో ఉంచేలా ఏర్పాట్లు చేయించారు. ఎట్టకేలకు గురువారం రాత్రి చిరుతపులి గుంత నుంచి బయటకు వచ్చి బోన్లో చిక్కుకుంది. అనంతరం ప్రత్యేక వాహనంలో గిద్దలూరు అటవీశాఖ డివిజన్ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో చిరుతను వదిలిపెట్టారు. తమిళనాడు, కేరళ ఆగండి ఆగండి అంటే పెద్దది మా ఊరు మనుషులు ఇద్దరు లేదంటే ముగ్గురు గుంతలో నుంచి వచ్చింది. అదే కొద్దిగా వేయాడుంది. వాళ్ళు పులి పట్టుకోపోలే చెప్తా చూడు. మళ్ళీ ఊర్లోకి ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వస్తుంది ఎప్పుడైనా అని మీరు బంధించి తీసుకోండి, లేకపోతే లేదు.
మళ్ళీ దుక్కులు కచ్చి పని పడతాయి ఊగులు మొత్తం నాకు ఊగులు ఉండేది చేసేది లేదు మీరు మరి మరి